హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది అవెంజర్ 220 బైక్. దీనికి నిన్న ఫుల్ ఇంజన్ అయితే ఓపెన్ చేసాం. మీకు అయితే ఛాంబర్ అయితే హోల్ పడిందని చెప్పాను. ఆ ఛాంబర్ ఇక్కడే పడింది. టైం ఇంజన్ పోయినా కూడా అలాగే డ్రైవ్ చేయడం వల్ల లోపల అరిగిపోయి ఇలా అయితే హోల్ పడింది. మనం అలాగే పంపించామంటే ఆయిల్ అయితే లీక్ అవుతుంది. దానికి ఎంసీల్ అయితే పెట్టారు. దీన్ని పిస్టన్ అయితే చూడండి, పిస్టన్ కూడా పూర్తిగా పగిలిపోయింది. అలాగే క్లచ్ బెల్లు, మనం క్రాంకు, అలాగే హెడ్ బోర్ కూడా చేపించడం అయితే జరుగుతుంది. హెడ్ అయితే పూర్తిగా కాట్లు పడిపోయాయి, క్రాంక్ బేరింగ్లు కూడా పోయాయి. దీనికి ఛాంబర్ అయితే వెల్డింగ్ అయితే చేయించడానికి వచ్చాం. ఆ ఛాంబర్ పైన కాస్త అయితే హైట్ అయితే వస్తుంది. మనం నీట్గా దాన్ని అయితే చేయించుకోవాలి. పైన మీరు అయితే సీటింగ్ చూడండి, కాస్త ఎత్తు అయితే వచ్చింది. దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ మనం గ్రైండింగ్ చేయించడానికి లేత దగ్గరికి అయితే వచ్చాం. నీట్గా గ్రైండింగ్ అయితే చేపిస్తున్నాం. దీనికి హైట్ అనేది మనకి సరిసమానంగా ఉండాలి. ఏ మాత్రం ఎత్తున్నా కూడా మనకి ఆయిల్ లీకేజ్ అవకాశం ఉంటుంది. కాబట్టి నీట్గా దానికి గ్రైండింగ్ అయితే చేయించాం. మనం లేతలో ఇచ్చినవైతే అన్నీ అయితే కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక స్పేర్స్ తీసుకొని డోన్కి వెళ్ళి మనం ఛాంబర్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఇంజన్ అయితే ఫిట్ చేయాలి. ఇంజన్ ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉన్నదన్నది కూడా మీకు రేపు ఇంకొక వీడియో అయితే పెడతా. వీడియో నచ్చితే లైక్ చేయండి.